రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అభివృద్ధి పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇందుకోసం 900 కోట్ల రూపాయల వ్యయంతో డిపిఆర్ సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన నిధులు విడుదల చేసిందని, వచ్చే నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం వడ్డమాన్లో నిర్మించిన రహదారిని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధానిని గుంటూరు, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. వెస్ట్ బైపాస్ ను త్వరలో ప్రారంభిస్తామని, అలాగే కరకట్టకు సమాంతరంగా ఉన్న సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. అదేవిధంగా దేశానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈ నెల 25వ తారీఖున ఆవిష్కరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.